చక్రవర్తి అయితే ఇలా అంటూ ఉంటాడు. అవును ఏంటి బావగారు కామ్‌గా ఉండండి ఇంటికెళ్ళి తేల్చుకుందాం అంటున్నారు. ఇదంతా చూస్తుంటే అవని కోరిండి చేస్తున్నట్లుగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అది కాదు అన్నయ్య గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేదో అంటూ ఉంటారు. అది కాదు బావగారు అంటే ఏది కాదు బావగారు అవని చేతుల మీదుగానే టాబ్లెట్ ఇచ్చింది అంటున్నారు కదా! అబార్షన్ టాబ్లెట్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు తేకపోతే అబార్షన్ టాబ్లెట్‌లు ఇంట్లోకి ఎలా వస్తాయి? ఇదంతా మీరు చెప్పడం గాని అనేదో అంటూ ఉంటుంది. ఆ అబార్షన్ టాబ్లెట్‌లు అవనియే తెప్పించి విటమిన్ టాబ్లెట్‌లు అని చెప్పేసి ఆ పల్లవికి ఇచ్చింది. ఇదంతా మళ్ళీ కొబ్బరి నూనె పోసి కాళ్ళు జారేలా చేసిందంటున్నారు. ఇదంతా చూస్తుంటే అవనియే కోరిండి ఇదంతా చేస్తుంది. ఇప్పుడు తన కడుపులో బిడ్డని చంపాలని చూస్తుంది. కొన్ని రోజులు పోయాక నా బిడ్డనే చంపాలని చూస్తుంది. తన ఆస్తి కోసం ఏదైనా చేసేటట్లుగా కనిపిస్తుంది అనేదో అంటూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్‌ను పార్వతి ఏం మాట్లాడకుండా ఏం చేయలేక అలా చూస్తూ ఉంటారు. అవని ఇదంతా చేసుండదు. ఒకవేళ చేసుంటే వాళ్ళిద్దరు కలపాలని ఎలా అనుకుంటుంది? అది అలా కాదండి. అవని ఇదంతా చేసుండదు. ఏదో పొరపాటు అయ్యుంటుంది అనేదో అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు కూడా అవనితో కలిసిపోయావా? అనేదో అంటూ ఉంటారు. ఇక నర్సొచ్చి ఆ పేషెంట్‌ని తీసుకెళ్ళిపోమని డాక్టర్ చెప్పారు. ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు ఇకన అనేదో అంటూ ఉంటారు. సరే బావగారు పల్లవిని కొంతసేపు మా ఇంటికి తీసుకెళ్తాం. తర్వాత మీ ఇంటికి వస్తుందిలెండి అని చెప్పేసి చక్రవర్తి అయితే అంటూ ఉంటాడు. ఇక అది కాదండి అని వాళ్ళ ఆవిడ అనేసరికి ఏం లేదు నోరు మూసుకొని పద అని చెప్పేసి చక్రవర్తి అయితే వాళ్ళ ఆయన్ని తిడుతూ ఉంటాడు.